హాయ్ అండి. ఈరోజైతే శ్రావణ మాసం స్టార్ట్ గదా! శ్రావణ శుక్రవారం అనమాట. ఇగ అంతా కడిగేసుకొని ముగ్గులైతే పెట్టేసుకున్నాను. గడపకైతే మంచిగా పసుపైతే రుద్దేసుకొని, బొట్లు పెట్టేసుకొని, ముగ్గయితే ఇలా అయితే వేసుకున్నాను. బయట వేశాను ముగ్గు. వేసిన 5 నిమిషాలకే వర్షం వచ్చేసి మొత్తం పోయింది. ఇగ పూజ స్టార్ట్ చేసుకున్నాను. అంటే మొన్న సాటర్‌డే పూజ చేసుకోలేదు. సో, అందుకనేసి కాస్త లేట్ అయింది కానీ, మొత్తం అన్ని సామాన్లన్నీ కడిగేసుకొని, దేవుని పటాలు మొత్తం తుడిచేసుకొని, మంచిగా ప్రశాంతంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి. అసలు పూజ చేసుకుంటే ఇంట్లో అయితే చాలా ప్రశాంతంగా ఏదో ఒక తెలియని ఫీలింగ్ అనమాట. అలా ఉంటుంది. సో, ఇదండి నా పూజ వ్లాగొచ్చేసి. ఫుల్ వ్లాగ్ తీద్దామనుకుంటే ఇగ వర్షం పడుతుంది. ఇంట్లో పనులు సరిపోయాయి. అందుకే తీయలేదు ఫుల్ వ్లాగొచ్చేసి. సో, ఇదనమాట పూజ వ్లాగొచ్చేసి. దేవుడికైతే నైవేద్యం రవ్వ కేసరి చేశాను. అలాగే దేవుడికి పలహారం గూడా పెట్టేశాను. ఇలా అయితే అయిపోయిందండి పూజ. ఇలా అయితే అయిపోయింది ఫైనల్లీ నా పూజ. నా పూజ అయితే అయిపోయింది. ముందుగా అందరికీ ఈ రోజు నుంచి అయితే శ్రావణ మాసం స్టార్ట్ కదా! ఫస్ట్ ఫ్రైడే అనమాట ఈరోజు వచ్చేసి. సో, అందరికీ హ్యాపీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలండి. సో, ఇదనమాట బ్లాగ్ వచ్చేసి. బాయ్.